Namaste, welcome to Khadri News. కింద ఆగిపోండి మీరు కిందేనా బాబు ముందున్న వాళ్ళంతా ఆగిపోండి నా జనసేన ఆగిపోండి ఇక్కడ ఓన్లీ సైడ్ రండి సార్ సార్ మీరు సైడ్ ఉండండి అమ్మ మీరు లోపల ఉన్న వాళ్ళు ఆగిపోండి మేడం వచ్చినాక మేడం మీరు బాగా చదువుకుని ఈ దేశంలో మంచి పొజిషన్స్కి వెళ్ళి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. మీరందరూ ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు, మీకు పెద్ద ఆలోచన ఉండాలి. ఓకే, ఆ ఆలోచన తీసుకెళ్ళాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు.
IAS officers, IPS. You can become even chief ministers, okay? And do good for the country, for the state. అది మీరందరూ మనసులో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తాంది, కానీ దాన్ని మిస్యూజ్ చేయబాకండి. మీరు ఎప్పుడు 24 గంటలు సెల్ ఫోన్స్లో ఉండకూడదు మీరు, సరేనా? చదువుకునే టైం అప్పుడు చదువుకోవాలి, 1 గంట 2 గంటలు అంతే. డోంట్ మిస్యూజ్ టెక్నాలజీ, సరేనా? సో యుల్ ప్రామిస్ మీ, నాకు ప్రామిస్ చేస్తారా మీరు బాగా చదువుకుంటారని? అండ్ ఇంకొకటి, ఫ్యాకల్టీ వాళ్ళు దేవుడితో సమానం, ఓకే? వాళ్ళతో కోఆపరేట్ చేయాలి, వాళ్ళని దేవుడిగా భావించి వాళ్ళు ఏం నేర్పిస్తారో అది మీరు ముందుకు తీసుకెళ్ళాలి. కాపింగ్ గీపింగ్ చేయబాకండి మీరు ఎవరు, ఓకే? అండ్ యూఆర్ ఆల్ యంగ్, సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, ఓకే? సో ఎనీవే ఇట్స్ నైస్ టు మీట్ యు ఆల్. మిమ్మల్ని అందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్కూల్ డేస్ గుర్తుకొస్తాను నాకు. నేను చాలా అల్లరి చేసేదాన్ని, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్. ఐ యూజ్డ్ టు పార్టిసిపేట్ in lot of games. Then after 10th tarvata I started showing lot of interest in studies, and atla munduku veltam annamata. So don't forget first to study, and మీ హార్ట్ లో మైండ్ లో ఏం చేయాలనిపిస్తే అదే చేయండి. అంటే మంచి ఆలోచన మీరు అందరు పెట్టుకుని ఫాలో యువర్ హార్ట్ అండ్ మైండ్ అండ్ కీప్, నేను ఇది అవ్వాలి అంటే తప్పకుండా మీరు అవ్వగలరు, ఓకే? ఓకే బాయ్స్? ఎస్, సో కీప్ ఇట్ ఇన్ మైండ్. మీరందరూ పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలని, మన దేశాన్ని రక్షించాలని, ఓకే? అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు కనుక దేశాన్ని అభివృద్ధి చేస్తే చాలా మందికి మీరు గుర్తుండిపోతారు, మీరు చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇస్తారు బై డూయింగ్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, ఓకే? ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. నేను ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాను, అందరికీ నమస్కారం పెడితే మా అన్నగారు అన్నారు, నమస్కారం ఏంటి మేడం, అందరికీ హాయ్ చెప్పాలని. కానీ మన కల్చర్ మర్చిపోకూడదు, అందరికీ ముందర నమస్కారం చెప్పాలి, నాట్ హాయ్ బాయ్ అండ్ ఆల్ దట్, సరేనా? మన సంస్కృతి మనం మర్చిపోకూడదు, మన సాంప్రదాయం. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ. యజమానౌసౌ విష్ణోశ్చ స్వయం దదాతు పశుపతి పశూన్ దదాతు కుబేరస్య ధనం దదాతు సర్వా దేవతా అమృతం దదాతు. 9 మంది కవులు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర భోజన ఆస్థానమున అష్టదిగ్గజ కవులు ఉన్నారు. మరి 9వ రత్నం ఏమైనట్టు? అది తానే అని చెప్పుతున్నాడు తిమ్మరుసు. బాలభారతమును రచించినటువంటి మహాకవి తిమ్మరుసు. కాబట్టి నవరత్నములు సరిపోయినటువంటి నిజమైన భోజులే కృష్ణదేవరాయలు. అయ్యా తొలు తగమీరే తీయగలింపరయ్యా తిమ్మరుసయ్యా. బాగున్నది. ముందుగా మమ్మల్ని దీవించమంటున్నారు.
అన్న ఫోన్ కింద దించండి కొంచెం. ఓకే 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 మ్యామ్. కదలద్దయ్యా. ఆయన తప్పుతున్నాడు. ప్రతిరోజు బాధపడ్డాడు మేడం ఈయన సార్ గురించి. చాలా బాధపడ్డాడు. చాలా ప్రేమ ముగ్గురు చాలా సంతోషం అనిపిస్తుంది. మా అందరూ ఉరుకులు పరుగులు చూసి చాలా మీరు అది ఇచ్చే మా కుటుంబానికి గౌరవం, మీరు మాకు రక్షణ. ఇప్పుడు మీరందరూ నాతో ఉన్నారు కదా, కొండంత బలం. అప్పుడు ఆ 53 రోజులు ఎవరు నాతో ఉంది? మీరు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం బిడ్డలు మాతో ఉన్నారు. అది నేను ఎప్పుడు మర్చిపోను. ప్రభుత్వం ఎంత చేసినా మనందరం కలిసి కట్టుగా ఉండి మనం పోరాడదాం. మన పార్టీ జెండా కింద పడకుండా పైకి తెలుగుదేశం వస్తుంది. అంతేనా? తెలుగుదేశం
వీల్ చైర్ అని ఇచ్చింది అన్నా కనుక్కుంటా ఉండు చేరగాలి ఏమొద్దులే నచ్చలేదు దగ్గరే చిన్న ఏమైంది కవిత? చెప్పలేమా కనకల్ మండలం విజిత వాళ్ళ ఫాదర్ని, అమ్మాయి వచ్చి టీసన్ పంచాయతీ విలేజ్ సర్వేరు. వర్క్ టార్చర్ ఎక్కువైన దానివల్ల ఎంఆర్ఓ తిట్టిన దానివల్ల అమ్మాయి వచ్చి వాస్మాయిల్ తాగేసింది సార్. అక్కడి నుంచి కనకల్ హాస్పిటల్కి తరలించినాము. అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కదిరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము సార్. అది సార్ జరిగింది. నైట్ 11 వరకు చేపిస్తున్నారు వర్క్. లేడీ కదా, అసలు విలేజ్లో అసలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయిని చాలా టార్చర్ పెడుతుంది. చాలా రోజులు సార్. రీసర్వే అంటారు, ఇంకో సర్వే అంటారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. క్యాస్ట్ సర్వే అంటారు, చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మాయి లేడీ, అందుకని మేడం నాకు లీవ్ కావాలి, నాకు హెల్త్ బాగాలేదు అంటే మేడం వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడేది. మా దగ్గర వాయిస్ మెసేజ్ మేడం ఏమేమి మాట్లాడిందో అన్ని వాయిస్ మెసేజ్ ఉన్నాయి మా దగ్గర. ఈరోజు జరిగిన పేపర్కు కాకుండా మీడియా వాళ్ళు అడిగిన దానికి సంబంధించి వివరణ ఏమంటే, నేను తనకల్ మండలంలో రీసర్వేకి సంబంధించి మార్నింగ్ మాకు ఎవ్రీ డే టీసీ జరుగుతుంది. ఆ విషయాల్లో జరిగిన జేసీ గారు చెప్పిన, ఆర్డీఓ గారు చెప్పిన, ఎవరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అంతా మా స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఉదయం టీసీ అయిపోయిన తర్వాత సంబంధిత సర్వేయర్లందరికీ నేను స్టోన్ ప్లాంటేషన్ కావచ్చు, రీసర్వే కావచ్చు, ఇవన్నీ అడిగాను. అందరికీ ఫోన్ చేశాను. ఈ అమ్మాయికి వచ్చే స్పీడప్ చేయండి కొంచెం అని చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఎమోషనల్ అయితే నాకు ఎవరు సహకరించడం లేదు, వీఆర్ఏ సహకరించడం లేదంటే మీ అందరు ఆఫీస్కి రండి, నేను టీమ్గా మీతో మాట్లాడతాను, ఇంకెక్కువ నన్ను సతాయించద్దు అని చెప్పేసి పెట్టేసినాను. అందరూ వచ్చినారు, ఆఫీస్కి పిలిపిస్తే వచ్చినారు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి లీవ్ లెటర్ 5 రోజులు కావాలని నాకు ఇచ్చింది. చెప్పి నాకు ఆరోగ్యం బాగాలేదండి, మీకు మీ డిపార్ట్మెంట్కు లీవ్ ఇచ్చేది మీ సర్వే డిపార్ట్మెంట్ ఏమో 1 రోజు 2 రోజులకి నాకు పరిమితి ఉంది. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ లీవ్లు ఇచ్చేదని కూడా నాకు కుదరదు, నా పరిమితి లేదు. మీరు పై అధికారులు మీ సర్వే వాళ్ళకి కానీ ఆర్డీఓ గారి దగ్గర కానీ వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరిగింది. మీ దగ్గర పనిచేస్తున్నా మీరే ఇవ్వాలంటే నాకు పరిమితి లేదమ్మా, మీకు సర్వే ల్యాండ్ కార్డ్స్ వల్లే ఇవ్వాలి, అందరికీ తెలిసి విషయము, మీ పై అధికారులు పోయి ఎన్ని రోజులైనా తీసుకోండి, మీ ఆరోగ్యం ఇప్పటి వరకు బాగాలేదు, ఏమో అంత లీవ్ అన్నా మీరు తీసుకోండి, నాకు అంత అధికారం లేదు అని చెప్పారు. అందుకు ఆ మాటకు గమ్మున వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అక్కడ ఏదో తీసుకుంది షుగర్ వాస్మోల్ అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళాలని కదిరికి తనకల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పటికి వాళ్ళు కదిరికి వెళ్ళారు అని చెప్పారు, స్టాఫ్ వెళ్ళారు అందరూ. సో అక్కడ కూడా బాగుంది అనేసి చెప్పినారు. నేను ఇది విషయం ఉన్నదైతే గతంలో కూడా ఆర్డీఓ గారు వచ్చినప్పుడు కూడా అమ్మాయి ఇలాగే యాటిట్యూడ్ ఏమంటే సార్ రిపోర్ట్ తేకపోయినా అందరిని అడిగేసరికి అందరూ చేస్తున్నారు, ఈ అమ్మాయికి పడిపోయి ఏదో మొబ్బు వచ్చినట్టు చేయడం అది చేసింది. హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళాను. అప్పుడు డాక్టర్స్ చెప్పింది ఏమో అన్నం తినక ఏమో అట్లా జరిగిందేమో కానీ ఆమెకి ఎటువంటి సమస్య లేదు అని చెప్పారు. పని చెయ్యండి అన్న ప్రతిసారి ఈ విధమైన ధోరణి ఉంది. దీని గురించి కూడా నాకు ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది, ఎందుకు ఇలా ఆఫీసర్స్ పని చెప్పినప్పుడల్లా ఈ అమ్మాయి మాత్రం ఇలా కొంతమంది చేస్తున్నారు, 2 రోజులు అటో ఇటో చేస్తున్నారు, కానీ ఈ అమ్మాయి ముందు నుంచి పని అంటే చాలు లీవ్ పెట్టుకోవడము, లేదా ఉన్నట్టుండి పడిపోవడము, లేదా పని చేయండి అంటే ఇదిగో ఈ విధంగా చేయడం చేస్తుంది. గతంలో మండలంలో ఎక్కడ విచారించినా నా ప్రవర్తన కానీ స్టాఫ్ని విచారించినా నా విధానం అనేది అందరికీ తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు చేసింది అనేది తెలియదు, కాకపోతే ఈ సమస్య ఆమె చేసుకునేంత సమస్య అయితే కాదు. ఈ పని ఉండకూడదు నాకు ఎప్పుడు పని చేస్తుందో మరి ఆమె ఇంటెన్షన్ ఏమో మాకు తెలియదు. పని చెప్పడమే నా తప్ప, అది నేను అడుగుతున్నాను. అది నేను ఈవినింగ్ కూడా విచారించుకుంటాను, పర్సూ చేసుకుంటున్నాను. మా స్టాఫ్ ఉన్నారు అక్కడ, బాగుంది అని చెప్పారు. కదిరిలో కూడా అంత బాగుంది, ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో పెడతాము అని చెప్పారు. ఇది విషయం.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత నెలలో మేము 16 రోజులు సమ్మె చేస్తే ఇంకా మీరు సమ్మె చేయొద్దండి, ప్రజలు ఇబ్బంది పడతారు, ఆరోగ్య దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడతారని మేము మీకు కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి జీవోలన్నీ తొందరగానే విడుదల చేస్తాము, మీరు విధులకు చేరుకోండి అని చెప్పి నమ్మపలికింది గవర్నమెంట్. ప్రభుత్వం చెప్పిన మాటలు విని మేము విధులకు చేరుకున్నాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించకుండా ఇప్పటి వరకు జీవోలు జారీ చేయకోకుండా ఉండడము ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తొందరగా జీవోలు అమలు చేసి ఆ జీవోలు పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సిఐటి తరఫున కోరుకుంటాను. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాలు మరియు నగర పంచాయతీలు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మెకాలకు వేతనాలు చెల్లించాలనే విధంగా, అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి మా యొక్క కార్మిక సమస్యలన్నీ పరిష్కరించాలా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క ఇప్పుడు మాకు ఇస్తామన్నటువంటి ఈ ముఖ్యమైన డిమాండ్ మేము ఆ రోజు మినిట్స్ కాపీలకు ఒప్పందంగా భాగంగా మున్సిపల్ కార్మికులకు ముఖ్యంగా 21 జీతం ఇస్తామన్న జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వదలలేదు. అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన జీవో వదలలేదు. మట్టి ఖర్చుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవోలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ కమిషనర్ గారికి రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గారు, మేడం గారు వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి ఈ యొక్క ముఖ్యమైన జీవోలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయని పక్షాన ఈ నెల 20 నుండి మళ్ళీ సొమ్మలేకపోతామని రాష్ట్ర కమిటీ ఈ యొక్క విజ్ఞప్తి మేరకు మేము కూడా కదిరి పట్టణ కమిటీ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము కూడా సమ్మెలేకపోయేదానికి మళ్ళీ మా యొక్క కార్మిక సంఘాలతో మాట్లాడుకుని మేము కూడా సిద్ధమవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సమ్మెకాలపులో దాదాపు 16 రోజుల పాటు మున్సిపల్ ఉద్యోగులంతా సమ్మెలో పోయిన తర్వాత ప్రభుత్వము చర్చ జరిపి మీ అందరికీ కూడా ఏదైతే మీరు అడుగుతున్నటువంటి వేతనంతో పాటు హెల్త్ అలవెన్స్ కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. వాటి ప్రకారంగా హెల్త్ అలవెన్స్ సంబంధించినటువంటి జీవో కూడా ఇవ్వాలని కమిషనర్ గారికి ఈరోజు అడిగినాం. అదేవిధంగా చూసుకుంటే దాదాపు పండగ ప్రభుత్వం చెప్పింది, పండగ ప్రతి ఒక్కరికి సంక్రాంతి సందర్భంగా 1000 రూపాయలు ఇస్తాము ప్రతి కార్మికునికి, అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇంతవరకు కూడా 1000 రూపాయలు ఇంతవరకు కూడా ఇవ్వలేదంటే ప్రభుత్వము ఓవైపున కార్మికులు ఏదైనా రోడ్డు ఎక్కితే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం ఓవైపున అయితే ఆ సమస్యను పరిష్కరించకుండా మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్న ప్రభుత్వం కార్యాపన చేస్తున్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే కార్మికులకు కోరుతున్నటువంటి 1000 రూపాయలు ఇవ్వాలా, అదేవిధంగా ఏదైతే మీరు సమ్మెకాలకు ఇచ్చినటువంటి జీవోలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఇవ్వాలని కూడా, అదేవిధంగా చూసుకుంటే మనం గతం నుంచి కోరుతున్నాం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి కూడా వర్తింపజేయాలి, అదేవిధంగా ఇళ్ళ స్థలాలు లేని అందరికీ కూడా ఇవ్వాలని అడుగుతుంటే కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, ఇప్పటికైనా ప్రభుత్వము వీరి సమస్యలను సానుకూలంగా స్పందించి వీరి న్యాయమైన చేయాలని సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి టెంపుల్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇష్యూ మీద వచ్చామండి. మరి ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఆధ్యాత్మికంలో సంబంధించినటువంటి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు చారిత్ర కలిగినటువంటి దేవస్థానం అండి.
ఈ దేవస్థానం నందు కళ్యాణకట్ట స్వామివారికి ఎంత విశిష్టత ఉంటుందో అంత కళ్యాణకట్ట కూడా ఉంటుంది. మరి ఈ కళ్యాణకట్టలో క్షురకులు అంటే మంగళి పని చేసేటువంటి వంశం పరంపర వస్తున్నటువంటి ఒక 4 వంశాల వాళ్ళు అక్కడ పని చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో 10 మందిలో వాళ్ళు టైం స్కేల్ అయింది. టైం స్కేల్ అయిన తర్వాత 3 రిటైర్మెంట్ అయ్యారు. ఒకరు కోర్టు పరిధిలో చనిపోతానే తమ వార్తలు కోర్టు పరిధికి వెళ్ళారు. మరి 6 మంది యథాతథంగా పని చేసుకుంటున్నారు. మరి 6 మందిలో 4 అంటే వీళ్ళంతా కూడా మిరాసిదారులు కాలక్రమేపీ పోస్టింగ్స్ వచ్చాయి. మరి ఆ యొక్క 4 కుమారులకి వాళ్ళలో ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మరి పాలక మండలి సభ్యులు, మరి ఆయన కొడుక్కి ఆయన సమీప బంధువుకి 6 మందికి క్షురకులుగా పోస్టులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆలయ ఈవో గారు ఎక్కడ లేని విధంగా కదిరి ప్రాంతంలోనే చాలా చాలా గొప్పగా మంచి పేరు తెచ్చేది పోయి ఆ యొక్క గుడి కీర్తిని ఒక చిన్న మచ్చ పడే విధంగా చేసేటువంటి పరిస్థితుల్లో అక్రమ పద్ధతిలో పోస్టింగ్కి సంబంధించినటువంటిది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా మన విజయవాడకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ గారిచే అవుట్సోర్సింగ్ పోస్టులు తెప్పివ్వడము, ఆ పోస్టులు రిక్రూట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన విధానంలో మాకు తెలియ వచ్చడము, మరి దాని మీద కమిషనర్ కాల్చడము, మరి ఆయనకు విచారణకి అధికారిని వేయడం, ఆర్జేసీ గారు రావడము, ఆర్జేసీ గారు చేసినటువంటి విచారణ కూడా హాస్యాస్పదంగా ఉండడము, ఆ విచారణ కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉందని మేము అనుమానం పడడము అది నిజమే జరిగింది. మరి ఆ రిపోర్ట్ ఏం రాశారని ఆర్జేసీ గారికి అడిగితే ఆర్జేసీ గారు ఎటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు. మరి సరే కాలక్రమేపీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 110 జీవో ఇచ్చారు. 13/3/2023 తేదీన ఆ జీవోకి అనుకూలంగానే వాళ్ళకి మలుచుకొని దానికి ముంపు 13వ తేదీ 2వ నెల 2023 అని చేయించుకొని మరి సంబంధిత మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారి యొక్క లెటర్ ప్యాడ్ మీద మరి వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం అంతా మేము గతంలో కూడా పత్రికామూలకంగా తెలియజేశాం. మరి తదుపరి ఇప్పుడు నూతనంగా ఏమైందంటే డీసీ టెంపుల్ అయింది. టెంపుల్ గ్రేడ్ పెరిగింది మనకి. ఏసీ నుండి డీసీ టెంపుల్ అయింది. ఈ టెంపుల్లో క్షురకుల అవసరం ఉన్నది, క్షురకుల పోస్టులు. మరి దీన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు తనకు అనుకూలంగా మలుచుకొని మరి అక్కడ ఉన్నటువంటి యథారాజ తదా ప్రజాని మళ్ళీ వాళ్ళకే పోస్టులు ఇప్పివ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. వాళ్ళకి కూడా ఆయన కూడా ప్రమోషన్లో ఉన్నాడట. అంటున్నటువంటి శ్రీమతి కాతిరి లక్ష్మణ్ అవినీతి పాల్పడినటువంటి అధికారికి ప్రమోషన్ ఇవ్వడము, ఆ ప్రమోషన్లో భాగంగా మరి ఆయన ఆ టెంపుల్కి ఆ ప్రమోషన్ భాగంగా ఈవో కొనసాగడం అనేటువంటిది జరుగుతుందని మాకు తెలియవచ్చింది. మరి ఇంత అవినీతి అధికారిని ఎలాగ ప్రమోషన్ ఇస్తారన్నారో మనకి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఇలాంటి అధికారులు ఉంటే చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానానికి చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది. మరి ఇంకోటి మేము దాదాపు 20-30 సంవత్సరాల అంటే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీమతి కాతిరి లక్ష్మణస్వామి దేవస్థానంలో మాకు భజంత్రి బార్బర్లుగా మాకు కూడా అవకాశం కల్పించారు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఎక్కడ కానీ మా మొర ఆలకించేటువంటి నాదు కనపడలేదు. ఇకైనా ఇప్పుడైనా మాకేమన్నా మా మొరను ఆలకించి మాలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చాలా జరిగే కూడా కష్టంగా ఉంది. కదిరిలో ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల నివాసం ఉంటున్నాం. పూర్వం నుండి నివాసం ఉంటున్నటువంటి మాకు కూడా ఆడ అవకాశం కల్పిస్తే మా కుటుంబాలకు గడుస్తాయనేటువంటి ఆలోచన విధానంతో మా దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు ఎగేసుకొని ఇంత దూరం రావడము, వారాల కొద్ది ఇక్కడే ఉండిపోవడము అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్న కమిషనర్ గారిని కలిసాము. కమిషనర్ గారికి అంతా చెప్పాము. మరి ఎండోమెంట్కి సంబంధించి చీఫ్ సెక్రటరియట్లో కూడా కరిక పలవన్ గారిని కలిసాము. ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్లో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు, ఈవో గారు వాళ్ళు అలిగేషన్ పార్టీస్ అంటున్నారు. అవునండి, అలిగేషన్ పార్టీస్. ఏంటికి అలిగేషన్? మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాము, అక్రమాన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి మేము అలిగేషన్ పార్టీలని మీకు అర్థమవుతాను. అంటే అన్యాయం మాట్లాడకూడదు, మీరు ఏదన్నా అవినీతి చేయండి, మేము స్వాగతిస్తే అప్పుడు మీకు న్యాయబద్ధంగా ఉంటుంది. కనుక ఇలాంటి అధికారాన్ని మన కదిరి ప్రజలు కూడా తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మేము ఇంకోటి రెఫర్ చేస్తున్నామండి, ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, మరి టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అలాగే
బీఎస్పీ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు, ఓసీ మిత్రులు కావచ్చు, అందరూ కూడా కదిరిలో నివాసం ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా మేము రెఫర్ చేస్తున్నాం. మేము ప్రయత్నం చేస్తున్నటువంటి మా ఉద్యోగ వృద్ధి కోసం మేము పోరాడుతున్నటువంటి దానికి మీరంతా కూడా మాకు సహకరించాలి. మరీ ముఖ్యంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈవో గారు మక్బూల్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏదో మాట్లాడి ఏదో చేసుకుందాం అనుకుంటున్నారంట. మక్బూల్ గారు కూడా కొద్దిగా ఆలకించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కదిరి ప్రాంత నివాసి, ఓకే, మేము కూడా కదిరి ప్రాంత నివాసులమే కావుక ఆ ఈవో గారిని మీరన్న సీఎం గారి దృష్టికి ఈ ఈవో అవినీతి గురించి తీసుకువెళ్ళి ఆ ఈవోని కదిరిలో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ ఈవోకి తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకు కూడా టీడీపీ నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారికి అయితేనేమి, చాంద్ బాషా గారికి అయితేనేమి, సిపిఐ నాయకుడు వేమయ్య యాదవ్ గారికి అయితేనేమి, సిపిఎం నాయకుడు నరసింహ గారికి అయితేనేమి, బీఎస్పీ నాయకుడు వై ప్రసాద్ గారికి అయితేనేమి, అలాగే కదిరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు షాన్వాజ్ గారు, అలాగే పిఎస్ అహ్మద్ గారు, హరిప్రసాద్ స్వామి వారు, ఆయన అయితే దేవస్థానంలో చైర్మన్గా కూడా చేశారు. అందరికి కూడా మేము పేరున ప్రతి ఒక్కరికి రిపోర్ట్ చేస్తున్నాం. అవినీతి అధికారుల నుండి దేవస్థానాన్ని రక్షించండి, అలాగే మాకేదైతే పోస్టుల కోసం పోరాడుతున్నాం మాకు సహకరించండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.